కనువిప్పు. ఒక అడవి సమీపాన పూరి గుడిసొకటి ఉండేది. అందులో కొండయ్య, కాంతమ్మ దంపతులు కాపురం ఉండేవాళ్ళు. కొండయ్య అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొచ్చి పట్టణంలో అమ్మేవాడు. ఇలా వాళ్ళు జీవనం సాగించేవారు. ఒకరోజు ఎప్పటిలానే కట్టెల కోసం అడవికి వెళ్ళాడు కొండయ్య. ఒక చెట్టు కొట్టబోయాడు. అప్పుడు అతనికి వనదేవత ప్రత్యక్షమయ్యింది. చెట్టు నరకడం వలన అడవి పాడవుతుంది, చెట్లు నరకవద్దు అని అంది. కట్టెలు కొట్టి అమ్మకపోతే నా జీవితం ఎట్లా గడుస్తుంది అని అన్నాడు కొండయ్య. అప్పుడు వనదేవత, నీకొక పాడి ఆవునిస్తాను, దాని పాలు అమ్ముకుని సుఖంగా జీవించు అని అంది. కొండయ్య సరే అన్నాడు. వనదేవత అతనికి ఒక పాడి ఆవును ఇచ్చింది. కొండయ్య ఆవును తోలుకుని ఇంటికి వెళ్ళాడు. భార్యకు చూపించాడు. ఆమె కూడా చాలా ఆనందపడింది. రోజూ పాలు అమ్మగా వచ్చిన డబ్బులతో వాళ్ళు జీవితం గడిపేవారు. కొన్ని రోజులు గడిచాయి. రోజూ ఆవుకి మేత వేయాలి, పాలు పితకాలి. కాంతమ్మకు విసుగు వచ్చింది. కష్టపడకుండా డబ్బు సంపాదించాలి అని అనుకుని భర్తను మళ్ళా అడవికి పంపింది. కొండయ్య ఆవును తోలుకుని అడవికి వెళ్ళాడు. గొడ్డలితో ఒక చెట్టు నరకబోయాడు. మళ్ళీ వనదేవత ప్రత్యక్షమయ్యింది. ఏమిటి కొండయ్యా, మళ్ళీ వచ్చావు? చెట్టును ఎందుకు నరకబోతున్నావు అని అడిగింది. అప్పుడు కొండయ్య, ఈ ఆవు వద్దు, ఇంకా ఎక్కువ డబ్బొచ్చే ఉపాయం చెప్పు అని అన్నాడు. వనదేవత సరే అంది. ఆవును తీసుకుని ఒక బాతును ఇచ్చింది. ఇది ప్రతిరోజూ ఒక బంగారు గుడ్డు పెడుతుంది, అమ్ముకుని సుఖంగా జీవించు అని చెప్పింది. కొండయ్య బాతుతో ఇల్లు చేరాడు. బాతు ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు పెట్టేది. దాన్ని అమ్మి వచ్చిన డబ్బులతో రోజులు గడిపేసేవాళ్ళు. కొన్ని రోజులకు కాంతమ్మకు మళ్లీ విసుగు పుట్టింది. ఈ బాతు రోజుకు ఒక్క గుడ్డు మాత్రమే పెడుతుంది. మనం త్వరగా ధనవంతులం కావాలంటే కోరిన ధనం వెంటనే ఇచ్చే సంచి కావాలి, అది అడిగి తీసుకురా అని మళ్లీ కొండయ్యను అడవికి పంపింది. కొండయ్య బాతుని తీసుకుని అడవికి వెళ్ళాడు. చెట్టు నరకబోయాడు. వనదేవత ప్రత్యక్షమయ్యింది. ఏం కొండయ్యా, మళ్ళీ వచ్చావు అని అంది. ఈ బాతు రోజుకు ఒక్క గుడ్డు మాత్రమే పెడుతుంది, మాకిది వద్దు, ధనమిచ్చే సంచి ఇవ్వు అని అతను అన్నాడు. అతని అత్యాశకు వనదేవతకు కోపం వచ్చింది. బాతుతో పాటు మాయమైపోయింది. కొండయ్యకు కోపం వచ్చింది. బలంగా గొడ్డలితో చెట్టు కొమ్మను నరికాడు. అది తెగి కొండయ్య కాళ్లపై పడింది. కాళ్ళు విరిగాయి. పడిపోయాడు. కాంతమ్మ కొండయ్యను వెతుక్కుంటూ అడవికి వచ్చింది. ఎలాగో కొండయ్యను తీసుకుని ఇల్లు చేరింది. కొండయ్య పని చేయలేడు. ఎట్లా? కాంతమ్మే అడవికి వెళ్ళి ఉసిరి, నేరేడు, రేగుపండ్లు ఏరుకొని వచ్చేది. వాటిని తినేవారు. గింజలను ఇంటి వెనుక ఖాళీ స్థలంలో విసిరేసేవారు. కొన్నాళ్లకు అవి మొలకలెత్తి పెరిగి పెద్దయ్యాయి. కాయలు కాసాయి. కాంతమ్మకు అడవికి వెళ్లే బాధ తప్పింది. కావలసిన పండ్లు తాము తినేవారు.
మిగిలినవి సంతలో అమ్మేవారు. చెట్లను కొట్టి బతకడమే కాకుండా చెట్లను పెంచి కూడా జీవితం సాగించవచ్చని కొండయ్య దంపతులు గ్రహించారు. ఇంటి ముందున్న ఖాళీ స్థలాన్ని కాంతమ్మ చదును చేసింది. రకరకాల పండ్ల మొక్కలు నాటింది. ప్రతిరోజు క్రమం తప్పకుండా నీరు పోసేది. ఒకరోజు వనదేవత ప్రత్యక్షమయ్యింది. వాళ్ళు చేసే మంచి పని చూసి సంతోషపడింది. వారిని దీవించింది. కొండయ్య దంపతులకు మొక్కల పెంపకం విలువ తెలిసింది. తమ చుట్టూ మొక్కలు నాటడంలో నలుగురికి తోడ్పడ్డారు. ఆనందంగా జీవితం సాగించారు. చెట్లు పెంచి బతకాలి. కష్టపడి జీవించు.